గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ ఎక్స్పైరీ ఈరోజు చూసినట్లయితే మనకు మొదటగా ఇది ఈ 9:15 క్యాండిల్ అనేది మనకు రెడ్గా ఏర్పడింది. ఓకే, ఇది 15 మినిట్స్లో పెట్టనేది మనకు 9:15 క్యాండిల్ అనేది మనకు రెడ్గా ఏర్పడింది. ఈ రెడ్గా ఏర్పడడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే దీంట్లో ప్రీమియమ్స్ ఇది రూ. 152 నుండి ఉన్న ప్రీమియం ఇది ఏకంగా ఇది మనకు రూ. 69 దాకా రావడం జరిగింది. అంటే ప్రీమియమ్స్ అనేది చాలా హెవీగా తగ్గడం వల్ల మనకు ఇది ఈరోజు బుల్లిష్గా మారిపోయింది. ఎప్పుడైతే ఈ 9:15 క్యాండిల్ అనేది రెడ్గా మారినప్పుడు మనం బై చేసుకోవచ్చు. తర్వాత మనకు నెక్స్ట్ 9:30 క్యాండిల్ అనేది గ్రీన్గా మారే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ 9:30 క్యాండిల్ మీద ఈ 9:45 క్యాండిల్ కూడా గ్రీన్గా మారినట్లయితే ఇది మనకు నెక్స్ట్ ఈ 10 o'clock క్యాండిల్ కూడా మనకు గ్రీన్గా మారే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈ 10:15 మాత్రం మనకు ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఇది ఎప్పుడైతే ఇది మనకు గ్రీన్గా ఇది మనకు ఫస్ట్ 9:15 క్యాండిల్ రెడ్గా ఉండి తర్వాత ఈ 30 క్యాండిల్ 9:45 క్యాండిల్ ప్లస్ ఈ 10 o'clock క్యాండిల్ అనేది డైరెక్ట్ దీని హైని ఇది బ్రేక్ చేయడం జరుగుతుంది. అంటే హైని ఇది రీచ్ కావడం జరుగుతుంది. బ్రేక్ చేయదు, రీచ్ కావడం జరుగుతుంది. ఎప్పుడైతే రీచ్ అయిందో ఆ తర్వాత ఆటోమేటిక్గా 10 o'clock క్యాండిల్ అనేది మనకు రెడ్గా మళ్ళీ అది పీఈకి పెరిగే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోగలరు. ఓకేనా? ఎప్పుడైనా సరే మనకు మార్కెట్ అనేది ఎక్స్పైరీ రోజు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇది మనకు ఈ 9:15 క్యాండిల్ అనేది గ్రీన్గా మారి తర్వాత మళ్ళీ నెక్స్ట్ 9:30 క్యాండిల్ కూడా గ్రీన్గా మారే అవకాశాలు కూడా ఉంటాయి. అర్థమవుతుందా? అప్పుడు కూడా ఎప్పుడైతే దీని హై ఏదైతే ఉందో ఇది మనకు 10-15 క్యాండిల్ వచ్చేదాకా ఇది మనకు డైరెక్ట్ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే 10-15 క్యాండిల్ ఎంట్రీ అవుతుందో ఆ తర్వాత ఇది మళ్ళీ మనకు బేరిష్గా మారి మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు, మళ్ళీ ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో మళ్ళీ అక్కడి నుండి వెళ్ళి మళ్ళీ రీబౌండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది 5వ తారీఖు మనకు 15వ తారీఖు నాడు ఇది మనకు మొదటగా 9:15 క్యాండిల్ అనేది మనకు గ్రీన్గా ఉంది. గ్రీన్గా ఉన్నప్పుడు 9:30 క్యాండిల్ అనేది రెడ్గా మారింది. ఆ తర్వాత ఈ 9:45 క్యాండిల్ కూడా మనకు రెడ్గా మారి 10 o'clock క్యాండిల్ నుంచి ఇది బుల్లిష్గా మారింది. అర్థమవుతుందా? దీనివల్ల ప్రీమియమ్స్ అనేటివి ఇలా పెరిగి తగ్గడం వల్ల ప్రీమియమ్స్ అనేటివి తగ్గి ఇది మనకు మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక 9:15 క్యాండిల్ అనేది గ్రీన్గా మారింది. గ్రీన్గా మారి ఆ తర్వాత ఈ 9:30 క్యాండిల్ అనేది రెడ్గా మారింది. ఎప్పుడైతే ఈ 9:15 క్యాండిల్ గ్రీన్గా మారి ఈ 9:30 కూడా గ్రీన్గా మారినట్లయితే నెక్స్ట్ ఇది మనకు 9:45 క్యాండిల్ అనేది గ్రీన్గా మారే అవకాశాలు ఉంటాయి ఎక్స్పైరీ రోజు. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇవి రెండు ఇక్కడ మనకు ఇది మనకు ఏమైంది, రెడ్ క్యాండిల్గా మారిపోయింది. తర్వాత 10 o'clock క్యాండిల్ నుంచి వెళ్ళి అంటే 10 o'clock క్యాండిల్ కూడా రెడ్గా ఉన్నా కూడా 10:15 క్యాండిల్ ఇది మనకు మెయిన్ క్యాండిల్. ఇది ఈ 10:15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇది బుల్లిష్గా మారి మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇంకొకటి ఇక్కడ ఒక 9:15 క్యాండిల్ అనేది రెడ్ ఉంది. ఆ తర్వాత 9:30 క్యాండిల్ కూడా రెడ్గా మారింది. అంటే ఇప్పుడు 9:15 క్యాండిల్ రెడ్గా మారిన మాత్రాన మన నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే ఈ 9:30 క్యాండిల్ కూడా రెడ్గా మారుతుందో ఇది మనకు ఇంకా కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తించాలి. ఎప్పుడైతే ఈ రెండు క్యాండిల్స్ రెడ్గా మారినాయో ఆ తర్వాత ఈ 9:45 క్యాండిల్ అనేది మనకు గ్రీన్గా మారినట్లయితే ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఈ 9:15 తర్వాత 9:30 క్యాండిల్ రెండు థిక్ రెడ్గా వచ్చి తర్వాత 9:45 క్యాండిల్ నుంచి కూడా మనకు గ్రీన్గా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ 9:30 క్యాండిల్ తర్వాత 9:15 క్యాండిల్ కూడా 9:45 క్యాండిల్ కూడా రెడ్గా మారిందో, ఈ రెండు రెడ్గా మారి ఇది కూడా రెడ్గా మారిందో తర్వాత ఆటోమేటిక్ ఇది 10 o'clock క్యాండిల్ అనేది రెడ్గా మారే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మనం చూసినట్లయితే మళ్ళీ ఇది 10:15 క్యాండిల్. ఓకే, ఈ 10:15 క్యాండిల్ నుంచి ఈ 10:15 క్యాండిల్ కూడా రెడ్గా ఇక్కడ మారింది. ఆ తర్వాత 10:15 క్యాండిల్ నుంచి మళ్ళీ ఇది బుల్లిష్గా మారింది. ఓకేనా?
మళ్ళీ ఇది బుల్లిష్గా మారి ఇక్కడ దాకా రావడం జరిగింది. ఎక్కడైతే క్లోజ్ అయిందో మళ్ళీ అక్కడ దాకా రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ 2 క్యాండిల్స్ అనేటివి రెడ్గా మారినాయో 9:15, 9:30, 9:45 క్యాండిల్ కూడా రెడ్గా మారినప్పుడు ఇది మనకు ఫుల్ బేరిష్గా ఉంటుందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక 9:15 క్యాండిల్ కూడా రెడ్గా ఉంది, తర్వాత 9:30 క్యాండిల్ కూడా రెడ్గా ఉంది, తర్వాత ఈ 9:45 క్యాండిల్ కూడా రెడ్గా మారడం వల్ల ఈ డైరెక్ట్ ఇది ఫుల్ బేరిష్గా మారింది ఇక్కడ మనకు. ఓకే, ఇక్కడ మళ్ళీ 10:30 క్యాండిల్ నుంచి మళ్ళీ అంటే 10:45 క్యాండిల్ నుంచి మనకి మళ్ళీ ఇది బుల్లిష్గా మారింది. ఓకేనా, ఈ 2 క్యాండిల్ మనకు రెడ్గా మారడం వల్ల మనకి కిందికి వస్తుంది. ఎప్పుడైతే మనకు మార్కెట్లో ఇదంతా జరగదు, కాకపోతే మనకు మార్కెట్లో ఎప్పుడైతే ఈ పెరగాలని ఆప్షన్ ఉన్నప్పుడు ఇది మనకు ఈ 9:15 క్యాండిల్ అనేది రెడ్గా మారినప్పుడు నెక్స్ట్ మనం బై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దీని కింద ఇప్పుడు 9:30 క్యాండిల్ ఏర్పడినట్లయితే ఇది మనకు ఏమవుతుంది, 9:30 క్యాండిల్ కూడా రెడ్గా మారినట్లయితే ఇది పీఈకి అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. కాకపోతే పీఈకి అనేది అక్కడ మనకు అవకాశం లేదు, అవకాశం పెరిగే అవకాశం లేదు. ఎందుకనంటే ఇది మనకు ఇది పెరిగినా కూడా ఇక్కడ ఈ 9:30 క్యాండిల్ అనేది ఇక్కడ మనకు 9:15 క్యాండిల్ అనేది రెసిస్టెన్స్గా మారి కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇది మనకు రెసిస్టెన్స్గా మారింది ఇక్కడ 11:30కి. ఓకే, ఇక్కడ మనకు ఇదే పీఈలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 9:50 క్యాండిల్ అనేది గ్రీన్గా ఉంది, తర్వాత 9:30 క్యాండిల్ రెడ్గా ఉంది, తర్వాత 9:45 క్యాండిల్ రెడ్గా ఉండడం వల్ల కూడా ఇది మనకు ఈ 10:30 క్యాండిల్ కూడా రెడ్గా మారి 10:50 క్యాండిల్ నుంచి వెళ్ళింది మనకు బుల్లిష్గా మారి మళ్ళీ పైకి వెళ్ళింది. అర్థమవుతుందా? ఇటువంటి క్యాండిల్ ఇది మనకు బుధవారం క్లోజింగ్. ఎప్పుడైతే మనకు బుధవారం క్లోజింగ్ రెడ్గా ఉంటుందో ఇది మనకు సిఈ కానీ పిఈ కానీ తర్వాత నెక్స్ట్ ఇది ఆప్షన్ మనకు సిఈ ఈ విధంగా ఉంటుందో ఇది మనకు మైనస్లో ఓపెన్ అయినట్లయితే మనకు చాలా ప్లస్ పాయింట్గా మనం గుర్తుంచుకొని దీని కిందికి వచ్చిన కొద్ది మనం యాడ్ చేసుకున్నట్లయితే ఇది మనకు మంచి లాభాలు. ఇది 69 రూపాయల నుంచి ఇది 204 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఒకసారి మళ్ళీ గుర్తుంచుకోండి, ఇది మనకు ఈ పూర్తిగా రెడ్ క్యాండిల్ ఏర్పడకుండా కూడా ఇది మనకు ప్రీమియమ్స్ అనేటి దీని కింద ఏర్పడి ఇది మనకు చాలా తక్కువ ప్రీమియంకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అక్కంచెల్లి మళ్ళా ఇది మనకు గ్రీన్గా మారే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది మీరు గుర్తుంచుకోండి, ఓకేనా? ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇది రెడ్ క్యాండిల్ ఏర్పడాలని ఉండదు. ఎందుకంటే దీని కింద ఏర్పడినప్పుడు మనకు దీని ప్రీమియమ్స్ అనేది చాలా తక్కువ రేటుకు రావడం వల్ల ఇది నెక్స్ట్ ప్రీమియమ్స్ తగ్గి మళ్ళీ నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్గా మారే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ.